హైదరాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన అక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమటోగా కేసు నమోదు చేసింది. ఆగస్టు 28వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డీప్గా వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త వీర్యకణాలతో సంతానం కలిగించాలని మహిళ కోరగా వేరొకరి వీర్యకణాలతో గర్భం దాల్చేలా చేశారు. ఇదే విషయంలో కేసు నమోదు కావడంతో ఈ సెంటర్ నిర్వాకాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్లో ఇది చోటు చేసుకోగా అటు విజయవాడ, విశాఖపట్నం సెంటర్లలోనూ ఇంతకు మించిన వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. సృష్టి సెంటర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కూకట్పల్లి, కొండాపూర్లో కూడా బ్రాంచ్లున్నట్లుగా గుర్తించారు. భారీ సంఖ్యలో ఫైల్స్ సేకరించి వెరిఫై చేస్తున్నారు పోలీసులు. గతంలో ఐవీఎఫ్తో పాటు సరోగసి కింద సంతానం పొందిన దంపతుల వివరాలను సేకరించారు. సృష్టి సెంటర్ ద్వారా సంతానం పొందిన దంపతులు పోలీసుల నుండి ఫోన్ రాగానే కట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి జరగలేదని, వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి దంపతులకు ఇచ్చినట్లుగా పోలీసులు తేల్చారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం రాజస్థాన్కు చెందిన దంపతుల నుంచి డాక్టర్ నమ్రత 40 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు చెప్పారు. పుట్టిన బాబుకు తమ పోలికలు లేకపోవడంతో అనుమానం వచ్చిన దంపతులు DNA టెస్టులు చేయించారు. మరొకరి DNAగా తేలడంతో షాక్ అయ్యారు. దంపతుల ఫిర్యాదుతో ఈ సృష్టి సెంటర్ అరాచకాలు బయటపడ్డాయి. మరోవైపు విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వెంటనే సెంటర్కున్న బోర్డులు మాయమయ్యాయి. నేడు సిబ్బంది ఎవరూ సెంటర్కు రాలేదు. ల్యాబ్ ఇన్ఛార్జి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలకు సిద్ధమవుతుండగా డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ బ్రాంచ్లు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణకొచ్చారు. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు సృష్టి ఆసుపత్రి వెనుక పలు పెద్ద ఆసుపత్రులకు చెందిన డాక్టర్ల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో గాంధీ ఆసుపత్రి వైద్యుడికి లింకులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా స్పెషలిస్టుగా ఉన్న డాక్టర్ సదానందంను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా సృష్టి యజమానితో కలిసి అక్రమ సరోగసి చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే క్లినిక్ యజమాని డాక్టర్ నమ్రత, 2 ల్యాబ్ టెక్నీషియన్లతో సహా 7 ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా నార్త్ జోన్ డీసీపీ పేర్కొన్నారు. నిందితులను వారం రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. సృష్టి సెంటర్ నిర్వాహకులపై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. 2019లో కూడా ఓ కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత అరెస్ట్ అయ్యారు. బాధితుల ఫిర్యాదుతో 5 ఏళ్ల పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో మరొక డాక్టర్ పేరుతో అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అసలు ఇప్పుడు పిల్ల కూడా అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మాది అసలు ఏంటి, కనీసం మా రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు. ఇల్లు రిపోర్ట్ కూడా, ఫైల్ కూడా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. టెస్టులు తీసుకున్నారు, స్కానింగ్లు తీశారు, ప్రతిదీ తీసుకున్నారు. రిపోర్ట్ ఒక్కటంటూ మా దగ్గరికి రాలేదు. అందుకనే అసలు ఏంటని చెప్పి అసలు కనీసం మా రిపోర్ట్లు మాకు ఇస్తే కనీసం వేరే చోట ఆయన చూపించుకోవాలి కదా. ఇంకా మేము వెళ్ళి లైక్ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ సరోగేసి వయా సరోగేసి మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళకి కన్సల్టేషన్స్లో ఇనిషియల్గా. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది. సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ డిడ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు.